నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోవిడ్ కట్టడిపై ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం. నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్పై చర్చ. వారం రోజుల పాటు లాక్డౌన్కు ఢిల్లీ సర్కార్ యోచన. ఆంక్షలపై లెఫ్టినెంట్ గవర్నర్తో కేజ్రీవాల్ చర్చలు. తొలి విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల. 10 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ. పాత పథకానికే పేరు మార్చారన్న గోరంట్ల. ఆర్భాటమే తప్ప సకాలంలో చెల్లింపులు లేవని విమర్శ. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్పై వైకాపాకు అచ్చెన్న సవాల్. ఒక్క దొంగ ఓటు కూడా పడలేదని ప్రమాణం చేయాలని డిమాండ్. దేశవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆక్సిజన్ సరఫరా, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు సహా మందుల కొరతపై ప్రధాని జోక్యం చేసుకోవాలని పలు రాష్ట్రాల సీఎంలు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశంలో మొత్తం కేసులు 1.5 కోటి మార్కును దాటగా అంచనాలకు మించిన రోజువారీ కేసులు 3 లక్షలకు చేరువయ్యాయి. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. వరుసగా 5వ రోజు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.5 కోటి మార్కును దాటింది. అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ విలయం సృష్టిస్తోంది. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు, మరణాలు నూతన గరిష్టాలను తాకుతున్నాయి. కరోనా ఉధృతి ధాటికి పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. వరుసగా 5వ రోజు కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మునుపెన్నడూ లేని స్థాయిలో కొత్తగా 2,73,810 మందికి కోవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1.5 కోటి మార్కును దాటింది. ఇప్పటి వరకు 1,50,61,919 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 1,619 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 1,78,769కి పెరిగింది. మరో 1,44,178 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోవిడ్ను జయించిన వారి సంఖ్య 1,29,53,821కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,29,329కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 12,38,52,566 టీకా డోసులు వేసినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా అంతకంతకు విస్తరిస్తోంది. 24 గంటల్లో 83,089 మందికి పరీక్షలు నిర్వహించగా మరో 4,009 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరో 14 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. గత 15 రోజుల్లోనే మహమ్మారికి 121 మంది బలయ్యారు. గత 24 గంటల్లో 1,878 మంది వైరస్ను జయించారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 39,154కు చేరాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. గ్రేటర్ పరిధిలో కొత్తగా 705 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. థియేటర్లు, పబ్లు, బార్ల వద్ద ఏం చర్యలు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు
నివేదికలో కనీస వివరాలు ఇవ్వడం లేదని అసహనం వెలిబుచ్చింది. పబ్లు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనసంచారం నియంత్రణకు నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వ వివరణపై స్పందించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ప్రజల ప్రాణాలు పోతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించింది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కోసం హైదరాబాద్ మూసాపేటలో జనం బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏర్పడిందని చెప్పొచ్చు. ఒకవైపు ఇంజక్షన్ల సంఖ్య తగ్గుతుండడం, మరోవైపు పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే రెమిడిసివిర్ ఇంజక్షన్ల కోసం ఇప్పుడు మనం మూసాపేటలో ఉన్నాం. భారీగా జనం బారులు తిన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఒక్కొక్కరు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. ఇక్కడ ఇంజక్షన్ల కోసం ఉదయం నుంచి అంటే దాదాపు ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నామని చెప్పి ఇతరులు క్యూ లైన్లో వస్తున్నారు అని చెప్పి కూడా గొడవకు దిగుతున్న వారు కూడా ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే కనుక ఈ రెమిడిసివిర్ ఇంజక్షన్ ఎవరైతే కరోనా రోగులు ఉంటారో వాళ్ళ ప్రాణాధారంగా నిలుస్తుందన్న నేపథ్యంలో, అంటే ఎవరైతే మోడరేట్ సింటమాటిక్ ఉంటారో వాళ్ళకి రెమిడిసివిర్ ఇంజక్షన్ ఎంతగానో కాపాడుతుందని చెప్పేసి లంగ్స్ లో వైరస్ పెరగకుండా ఉండేందుకు కానీ ఈ యొక్క ఇంజక్షన్లు మొత్తం 6 డోసుల్లో కూడా ఇంజక్షన్లు ఇస్తుంటారు. ఈ 6 డోసులు ఇంజక్షన్ ఇచ్చినట్లయితే కనుక చాలా వేగంగా రోగి కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలోనే ఇటీవల కాలంలో రెమిడిసివిర్ ఇంజక్షన్ల కోసం భారీగా అటు పేషెంట్ల తరపున బంధువులు కావచ్చు, ఆసుపత్రుల సిబ్బంది కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు భారీగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బ్లాక్ మార్కెట్ దందా కూడా బాగా పెరగడం, దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ప్రకటించడం కూడా జరిగింది. మరో ఇప్పుడు మనం చూసినట్టు కదా మూసాపేటలో ఉన్నటువంటి అజిస్టా ఇండస్ట్రీస్, తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హెటిరో ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ యొక్క రెమిడిసివిర్ ఇంజక్షన్లను ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి అజిస్టా వాళ్ళు ప్రొడక్షన్కి అంటే ఏదైతే డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. దీంతో మూసాపేటలో ఉన్నటువంటి అజిస్టా ఇండస్ట్రీస్ కాంపౌండ్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్ల కోసం ఉదయం నుంచి వచ్చి బారులు తిరుగుతున్నారు. అయితే ఎవరైతే ఇంజక్షన్ కావాలనుకుంటున్నారో వారితో పాటుగా పేషెంట్కి సంబంధించి అంటే పాజిటివ్ వచ్చినటువంటి స్లిప్, దాంతోపాటు వాళ్ళ అంటే పేషెంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, డాక్టర్ కేవలం నిపుణులైనటువంటి వైద్యులు సూచించిన వారికి మాత్రమే ఇంజక్షన్లు ఇవ్వాలి నిబంధన మేరకు ఎవరైతే ఎండి డాక్టర్ ఎంబీబీఎస్తో పాటు ఎండి చేసినటువంటి వైద్యులు ఎవరు ఉంటారో వాళ్ళ సజెషన్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంజక్షన్లు ఇస్తున్నట్టుగా కూడా అజిస్టాకు సంబంధించినటువంటి ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇక మరోవైపు రోజుకి ఇక్కడ క్రౌడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ డ్రగ్ కంట్రోలర్ నుంచి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కొంతమంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగితే మొత్తంగా ఉదయం 4 గంటల నుంచి ఈ అజిస్టా ఇండస్ట్రీస్ దగ్గర క్యూ కట్టి ఒక్కొక్కరు వాళ్ళ అంటే తమ కుటుంబీకులు ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వారికి సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో పాటుగా 6 డోసులకు కావాల్సినటువంటి అన్ని వివరాలను కూడా తీసుకొని ఇక్కడ ఉదయం నుంచి గేట్ దగ్గర ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వీరంతా ఉదయం 4 గంటలకే తాము ఇక్కడికి వచ్చామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు తమను లోపలికి ఎలా చేయలేదని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు. అమ్మ మీరు అసలు ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి ఇంజక్షన్ కోసం? 6కి వచ్చాం మేడం, మార్నింగ్ నుంచి మేము ఈ ఇంజక్షన్ కోసము. అయితే ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటూ రెండల లేడీస్ అని కూడా లేదు. పేషెంట్ సీరియస్గా ఉంది అనే కదా ఈ కండిషన్ ఇంత దూరం వచ్చింది. మేము గట్కేశ్వర్ నుంచి వచ్చినాము. ఎక్కడి నుంచి వచ్చారు? మీకు అక్కడ హాస్పిటల్లో లేవన్నారా? హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేవని ఇంట్లోనే డాక్టర్ని ఇప్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఈ ఇంజక్షన్స్ దొరుకుతలేవు. ఆల్రెడీ 20,000 30,000 అన్నా దొరకట్లేదు. పేషెంట్ సీరియస్గా ఉంది కదా, మనీ చూస్తాం, ఇది కూడా చూడాలి కదా మేడం. మాది కూడా బయట మీరు ప్రయత్నించారా? బయట ప్రయత్నించినప్పుడు మీకు దొరకలేదా? దొరకలేదు. బయట కూడా ప్రయత్నించాం. ఒకటైతే 20కి సరే 30 అంటారు. రోజు ఒక ఇంజక్షన్ ఇవ్వాలంటారు. కొంచెం పేషెంట్ ఏజ్ అయింది మా మమ్మీ, ఒక రోజు 20కి తీసుకున్నాము. ఇవాళ 30-40 అంటారు. గరీబ్ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు మేడం? మీరు ఎక్కడైనా ట్రై చేశారు? ఎలా ఉంది? మేము ట్రై చేస్తాం మేడం. బ్లాక్ లో 20,000 అమ్ముతున్నారు. అయితే 1-2 ఇవ్వరంట, 6 ఇస్తారంట. 1,20,000 పెట్టుకుని ఎక్కడ తీసుకోవాలి నేను? అందుకే ఇక్కడికి వచ్చాను మేడం. మార్నింగ్ 5:30కి వచ్చాయి ఇక్కడ. మీ వాళ్ళు చికిత్స పొందే ఆసుపత్రులు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ దగ్గర లేవంటారు మేడం. మీరు బయట నుంచి తెచ్చుకోండి, మేము ఇంజక్షన్ ఇస్తామంటున్నారు. బయట నుంచి తెచ్చుకొని మేము ఇస్తామంటున్నారు. మా దగ్గర లేదంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఈచ్ బెడ్ కి కూడా చాలా తీసుకుంటున్నారు. 1 lakh అడ్వాన్స్ తీసుకుంటున్నారు. మొత్తం 6 డోసుల ఇంజక్షన్లకు సంబంధించి దాదాపు 1,50,000 వరకు డబ్బులు చెల్లిస్తే గానీ ప్రైవేట్లో తమకంటే ఇతర ప్రదేశాల్లో తమకు ఈ యొక్క రెమిడిసివిర్ ఇంజక్షన్ దొరకని నేపథ్యంలో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే యాక్చువల్లీ ఈ యొక్క రెమిడిసివిర్ ఇంజక్షన్లు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి హెపటైటిస్ సిని నివారించేందుకు, హెపటైటిస్ సి వైరస్ని అడ్డుకునేందుకు కానీ మొట్టమొదటిసారి ఈ రెమిడిసివిర్ ఇంజక్షన్లు మార్కెట్లోకి విడుదల. అయితే 2014 దీన్ని ఎక్కువగా ఎబోలా వచ్చినప్పుడు ఎబోలాని క్యూర్ చేసేందుకు కూడా చాలా విగరస్గా దీన్ని ఉపయోగించేది. ఇటీవల కాలంలో
ఎప్పుడైతే కరోనా మొదటి వేవ్ ప్రారంభమైందో అప్పుడు రెమిడిసివిర్ ఇంజక్షన్లు అత్యధికంగా వినియోగించడం అయితే మధ్యలో కొంతకాలం పాటు రెమిడిసివిర్ ఇంజక్షన్లు కరోనా రోగులపై పెద్దగా ప్రభావం చూపించడం లేదు అన్నటువంటి కొన్ని నివేదికల ఆధారంగా కొంత దేశవ్యాప్తంగా రెమిడిసివిర్ ఇంజక్షన్ల ప్రొడక్షన్ తగ్గడం అదేవిధంగా కొంత ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న ఇతర దేశాలకు కూడా దీన్ని పంపించిన నేపథ్యంలోనే దేశంలో రెమిడిసివిర్ ఇంజక్షన్లకి కొంత కొరత ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలకు పైగా ఈ యొక్క రెమిడిసివిర్ ఇంజక్షన్లు ప్రస్తుతం కోవిడ్ చికిత్స కోసం ఉపయోగిస్తే అయితే భారత్లో మాత్రం కేవలం 7 సంస్థలు మాత్రమే ఈ యొక్క రెమిడిసివిర్ ఇంజక్షన్లను వాడుతున్నాయి. దక్షిణాదిలో ప్రధానంగా హెటిరో కంపెనీ ఈ యొక్క రెమిడిసివిర్ ఇంజక్షన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ ఇంజక్షన్ల డోసులకి అదేవిధంగా అవసరాన్ని చూసినట్లయితే డిమాండ్కి తగ్గ సప్లై లేని నేపథ్యంలోనే విపరీతమైనటువంటి గిరాకీ ఏర్పడడం, మరోవైపు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి కొందరు బ్లాక్ మార్కెట్ని కావాలని సృష్టిస్తున్నట్టుగా కూడా అధికారులు దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పినప్పటికీ ఇప్పటికైతే అది అందుబాటులో రాలేదు. ఈ నేపథ్యంలోనే అజిస్టా కంపెనీ దగ్గర ఈ వ్యాక్సిన్ అంటే ఈ యొక్క టీకా ఏదైతే మనకు రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డోసులు దొరుకుతాయని నమ్మకంతో ప్రజలు ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే బాధితుల కుటుంబీకులు ఉన్నారో వారంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. పొద్దున్న 4:30 నుంచే ఇక్కడ వచ్చి వెయిట్ చేసినా కానీ అంటే డోసులు ఇప్పటికి ఇంకా చేరుకోలేదు. ఒక్కో రోజు సుమారు 160 నుంచి 100 నుంచి 160 వరకు కూడా ఇక్కడ డోసులు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే దాదాపుగా 200 మంది వరకు కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చే డోసులు కూడా ఇక్కడ ఉన్న వారికి సరిపోతాయా లేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు బయట బ్లాక్ మార్కెట్లో కొనాలంటే ఒక్కో ఇంజక్షన్ 20,000 చొప్పున మొత్తం 6 ఇంజక్షన్లు 1,20,000 పెట్టాలంటే పేద మధ్యతరగతి వరకు మా వల్ల కావడం లేదు. కానీ అలా అని చెప్పి కుటుంబ సభ్యులను కాపాడుకోలేకపోతున్నామని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రెమిడిసివిర్ ఇంజక్షన్లకు సంబంధించి కఠినమైన ఆంక్షలు విధించాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెమిడిసివిర్ ఇంజక్షన్ల యొక్క ధర తగ్గించినప్పటికీ కూడా ప్రొడక్షన్కి సంబంధించి మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు రమ్య. బీహార్కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి కరోనాతో మృతి చెందారు. ఇటీవల పాజిటివ్ రావడంతో పట్నాలోని ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మేవాలాల్ మృతి పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. విద్య, రాజకీయ రంగాల్లో ఆయన లోటు పూడ్చలేనిదన్నారు. మేవాలాల్ అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సీఎం నితీష్ కుమార్ తెలిపారు. పశ్చిమ బంగాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చివరి 2 విడతల్లో కోల్కతా, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నందున కోల్కతాలో ఎన్నికల ప్రచారం చేయరాదని దీదీ నిర్ణయించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. అయితే ఈ నెల 26న ఓ సభ మాత్రమే నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాల్లోనూ సీఎం మమతా బెనర్జీ తన ప్రచార సమయాన్ని గంట నుంచి 30 నిమిషాలకు కుదించుకున్నట్లు డెరెక్ ఒబ్రెయిన్ వివరించారు. చదువుతోనే పేదరికం నుంచి బయటపడతారని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. జగనన్న విద్యా దీవెన గొప్ప కార్యక్రమమన్న ఆయన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 671 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామన్నారు. పిల్లల చదువులను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందన్న ఆయన ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే నిధులు విడుదల చేస్తామన్నారు. 4 దఫాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఈరోజు అక్షరాల 9,79,445 మంది తల్లులకు, దాదాపుగా 10,88,000 మంది పిల్లలకు మేలు జరిగిచ్చే ఈ గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం మనం చుడతా ఉన్నాం. ఈరోజు 671 కోట్ల రూపాయలతో ప్రతి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు అదే త్రైమాసికంలోనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఇవ్వగలగడం కూడా ఒక చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతా ఉన్న అంశమని కూడా చెప్తా ఉన్నాం. గత సంవత్సరం 10,11,000 మంది పిల్లలకు మంచి చేసే కార్యక్రమం జరిగితే ఈరోజు ప్రభుత్వం సిన్సియర్గా, చిత్తశుద్ధిగా ప్రభుత్వం ముందుండి పేదలకు అండగా ఉంటా ఉంది అని చెప్పి ఒక నమ్మకం కలగడంతో నేడు సంవత్సరం 10,11,000 మంది పిల్లలు జాయిన్ అవుతే ఈ సంవత్సరం ఆ సంఖ్య 77,000 పెరిగి ఈ సంవత్సరం 10,88,000 మంది పిల్లలకు ఈ సంవత్సరం అది మేలు జరిగించే కార్యక్రమానికి ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. ఏదైనా అన్ని రకాలుగా అర్హత ఉండి కూడా పొరపాటున ఏదైనా మిస్ అయిపోయింది అని చెప్పి ఎక్కడన్నా ఎవరికైనా అనిపిస్తే దయచేసి ఎవరు కూడా గాబరా పడవలసిన పని లేదు. అందరూ ఎవరైనా కూడా 1902 నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఏదైనా పొరపాటున, నాకు తెలిసి ఎక్కడా కూడా మిస్ అయ్యిండదు. ఎక్కడైనా పొరపాటున కూడా ఏదైనా జరిగింటే కూడా దాన్ని కూడా రిపేర్ చేస్తామని కూడా
ఈ సందర్భంగా కూడా అందరికీ తెలియజేస్తూ ఎన్నో ఏళ్లుగా సాగుతున్న బోధనా రుసుముల చెల్లింపు పథకానికి పేరు మార్చడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయట్లేదని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎంతమంది, బోధనా రుసుములు చెల్లించేది ఎంతమందికో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నరేగా, ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కేంద్రం సమగ్ర విచారణ జరపాలని బుచ్చయ్య చౌదరి కోరారు. నడిచే పథకాలకి పేర్లు మార్చి ఇవాళ పంగనామాలు చూపిస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటి నుంచో ఉంది రాష్ట్రంలో. ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కి పేరు మార్చి అమ్మ దీవెన అని చెప్పి అమ్మఒడి అని చెప్పేసి ఇవాళ వాళ్ళ పేరుతోటి డబ్బులు ఇస్తా ఉన్నారు. మరి ఫీజులు మాత్రం వీళ్ళు చెల్లించకుండా, పైగా ఇద్దరు గాని ముగ్గురు గాని పిల్లలుంటే ఒక్కరికే చెందేలాగా చేశారు. దాదాపుగా 50% దాకా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 2 వీలర్స్ 4 వీలర్స్ అద్దెకు తిప్పుకుంటా ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా 4 వీలర్స్ ఉన్నాయని చెప్పి రద్దు చేస్తా ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు కాల్చారని చెప్పి వాళ్ళకి రద్దు చేస్తామని ఏ విధంగా రద్దులు చేయాలన్న కార్యక్రమంలో ఈ రద్దుల ప్రభుత్వం ఉంది అనేది సవినీయంగా మనం చేస్తా ఉన్నాం. బూట్లు గాని కిట్లు గాని ఏవైనా ఇచ్చినవన్నీ కూడా నాసిరకం కమిషన్లు కొట్టేశారు. దాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రకటనలు ఇప్పిస్తా ఉంటారు. రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో, భారతి గారి సారథ్యంలో ఈ దోపిడీ అంతా జరుగుతుందని ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. సుబ్బారెడ్డిని ఒక చోట పెట్టావు, సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక చోట పెట్టావు, మిథున్ రెడ్డిని ఒక చోట పెట్టావు, విజయసాయిరెడ్డి ఒక చోట, అంతా నీ వాళ్ళని పెట్టి ఏ విధంగా దోస్తున్నావో, భూములు కబ్జా చేస్తున్నావో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న ఆంక్షలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. दिल्ली के अंदर अस्पतालों में उपलब्ध बेड्स की भारी कमी हो रही है. डेली 25-25 हज़ार अगर पेशेंट्स आएंगे तो कोई भी व्यवस्था चरमरा सकती है. दिल्ली के अंदर बेड्स की भारी कमी हो रही है. आईसीयू बेड्स दिल्ली में लगभग ख़त्म हो गए हैं. आज सुबह मैं ऐप पे देख रहा था 100 से भी कम आईसीयू बेड्स दिल्ली में बचे हैं. ऑक्सीजन की भारी कमी हो रही है. कल हमने सेंट्रल गवर्नमेंट को भी लिखा है, उनसे बातचीत चल रही है. परसों रात को एक हादसा होते होते बचा. एक प्राइवेट हॉस्पिटल ने हमें बताया कि परसों रात को 3 बजे के करीब उनके अस्पताल की ऑक्सीजन लगभग ख़त्म हो गई. वो बोले जी हम तो बहुत बुरी तरह से डर गए, बहुत बड़ा हादसा हो सकता था. इधर उधर हाथ पैर मार के किसी तरह से उन्होंने कहीं से ऑक्सीजन का इंतजाम किया. दवाइयों की कमी हो रही है. रेमडेसिविर दवाई की खासकर काफ़ी कमी हो रही है. ये सारे तथ्य मैंने आपको डराने के लिए नहीं बताए. ये सारी परिस्थिति है और इन परिस्थितियों में हमें अब अगला कदम क्या उठाना है, इस पे चर्चा करने के लिए मैंने आपको ये परिस्थिति बताई है. तो दिल्ली के अंदर कोरोना की परिस्थिति काफ़ी गंभीर है. अभी तक हमने दिल्ली के अंदर हेल्थ सिस्टम को बड़े अच्छे तरीके से मैनेज किया. दिल्ली में चौथी वेव आई है. पहली वेव पिछले साल जून में आई थी जिसमें 4,500 के करीब केस आए थे. दूसरी वेव आई फिर सितंबर में. फिर तीसरी वेव आई जिसमें 8,500 के करीब केस आए थे. दुनिया के कई शहर ऐसे हैं, बड़े बड़े देशों के, विकसित देशों के शहर, जहां 6,000 केस आए तो उनका पूरा हेल्थ सिस्टम चरमरा गया, कोलैप्स कर गया. दिल्ली में 8,500 केस आए पिछली बार तीसरी वेव में, तब भी हमारा सिस्टम कोलैप्स नहीं किया. उल्टे हमने और ज़्यादा अपनी तैयारियां शुरू कर दी. आज 25,000 केस आए हैं. अब दिल्ली का हेल्थ सिस्टम अपनी सीमा तक पहुंच गया है. हमारा हेल्थ सिस्टम अब बहुत ज़्यादा तनाव में है. मैं ये नहीं कहूँगा कि हमारा हेल्थ सिस्टम अभी कोलैप्स किया है, लेकिन आज हमारा हेल्थ सिस्टम बहुत ज़्यादा तनाव में है. किसी भी हेल्थ सिस्टम की अपनी सीमाएं होती हैं. अनगिनत पेशेंट्स तो कोई भी सिस्टम नहीं ले सकता ना. किसी भी सिस्टम की अपनी सीमाएं हैं. पिछले 5 साल में आपकी सरकार ने दिल्ली में बहुत बड़े स्तर पे स्वास्थ्य के क्षेत्र में काम किया है. खूब नए हॉस्पिटल खोले हैं, मोहल्ला क्लिनिक, पॉलीक्लिनिक बनाए हैं. बहुत बड़े स्तर के ऊपर स्वास्थ्य के क्षेत्र में काम हुआ है. यही कारण है कि आज 25,000 केस के ऊपर भी दिल्ली का सिस्टम चल रहा है. लेकिन अब इसके बाद अगर तुरंत कुछ कठोर कदम नहीं उठाए गए तो ये सिस्टम कोलैप्स कर सकता है. और अगर हेल्थ सिस्टम कोलैप्स कर गया तो मुझे डर है कहीं बहुत बड़ी त्रासदी ना हो जाए. जैसे मैंने बताया कि कल एक अस्पताल में ऑक्सीजन बिल्कुल ख़त्म हो गई थी और बहुत बड़ी त्रासदी होते होते बची.
मैंने वीडियोस देखे हैं, तस्वीरें देखी हैं, आपने भी देखी होंगी सोशल मीडिया पे। दुनिया के कई शहर ऐसे हैं जहां कॉरिडोर में पेशेंट्स पड़े हुए हैं, सड़कों के ऊपर लोग दम तोड़ रहे हैं। अभी तक हमने दिल्ली को उस किस्म की त्रासदी से बचाया है, वैसा नहीं होने दिया। आज सुबह 11 बजे मेरी और एलजी साहब की मीटिंग हुई और इन सारे पहलुओं के ऊपर, सारी परिस्थिति के ऊपर काफ़ी विस्तार से बातचीत हुई। और उस बातचीत के बाद हमें ये लगा कि दिल्ली का हेल्थ सिस्टम बड़ी मात्रा में और अधिक पेशेंट्स अब लेने में असमर्थ है। अगर हमने अभी लॉकडाउन नहीं लगाया तो कहीं ऐसा ना हो कि बड़ी त्रासदी हो जाए। हम किसी भी हालत में दिल्ली को उस परिस्थिति में नहीं ले जाना चाहते जहां कॉरिडोर के अंदर पेशेंट्स पड़े हैं, सड़कों पे लोग दम तोड़ रहे हैं। आज सभी परिस्थितियों का जायजा लेने के बाद आपकी सरकार को ये लगता है कि दिल्ली में कुछ दिन के लिए लॉकडाउन लगाना ज़रूरी है, तो आज रात को 10 बजे से अगले सोमवार को सुबह 5 बजे तक 6 दिन के लिए दिल्ली में लॉकडाउन लगाया जा रहा है। इस दौरान जाहिर है कि जो एसेंशियल सर्विसेज हैं वो जारी रहेंगी, खाने पीने की, मेडिकल व्यवस्थाओं की वो जारी रहेंगी। ये शादियों का सीज़न है, लोगों के बड़े मुश्किल से रिश्ते बनते हैं, हम उनके रिश्ते तोड़ना नहीं चाहते, तो लोगों की शादियां संपन्न हों, लेकिन केवल 50 लोगों के गैदरिंग के साथ संपन्न हो। उसके लिए अलग से पास दिए जाएंगे। इसके बारे में अभी थोड़ी देर में डिटेल्ड ऑर्डर जारी हो जाएगा कि कौन कौन सी चीज़ें जारी रहेंगी और कौन सी चीज़ों पर पाबंदी रहेगी। मैंने और एलजी साहब के हम दोनों ने निर्णय तब लिया है जब हमारे पास कोई उपाय नहीं बचा था। हमारे लिए निर्णय लेना आसान नहीं था, क्योंकि मैं समझ सकता हूं कि लॉकडाउन के दौरान किस तरह से लोगों के रोज़गार ख़त्म हो जाते हैं, लोगों की कमाई ख़त्म हो जाती है, और ख़ासकर सबसे गरीब तबके के लिए तो ये बेहद मुश्किल होता है। जो दिहाड़ी करके रोज़ कमाते हैं उनके लिए तो बेहद मुश्किल हो जाता है। पिछली बार जब देश में लॉकडाउन लगा था, हमने देखा कि किस तरह बड़ी संख्या में प्रवासी मजदूर अपने गांव जाने लगे थे। उनसे मैं ख़ास तौर से हाथ जोड़ के अपील करना चाहता हूं, ये छोटा सा लॉकडाउन है, 6 दिन का, दिल्ली छोड़ के मत जाइएगा। आपके आने जाने में इतना समय खराब हो जाएगा, इतना पैसा खराब हो जाएगा, इतनी ऊर्जा खराब होती है। दिल्ली में रहिए। मुझे उम्मीद है कि ये छोटा लॉकडाउन है और छोटा ही रहेगा। मुझे पूरी उम्मीद है कि शायद बढ़ाने की ज़रूरत ना पड़े। आप दिल्ली में रहिए। यकीन मानिए, हम पूरी ईमानदारी के साथ सब मिल के लड़ेंगे तो जल्दी इस मुसीबत से छुटकारा पाएंगे। मैं आपको यकीन दिलाता हूँ, सरकार आपका पूरा ख्याल रखेगी। मैं हूँ ना, मुझ पे भरोसा रखिए। मेरी दिल्ली के सभी नागरिकों से अपील है कि ये निर्णय हमने बहुत मुश्किल से लिया है। आप सब लोग जानते हैं कि मैं लॉकडाउन के सख्त खिलाफ रहा हूँ। हमेशा से मैंने लॉकडाउन का विरोध किया है। मेरा ये मानना है कि लॉकडाउन से कोरोना ख़त्म नहीं होता, लॉकडाउन से कोरोना की स्पीड कम हो जाती है। मेरा हमेशा ये मानना है कि अगर किसी भी शहर या राज्य की स्वास्थ्य व्यवस्था अपनी सीमा तक पहुंच जाए तो लॉकडाउन लगाना ज़रूरी हो जाता है, ताकि पेशेंट्स का नंबर कम हो जाए, ताकि हेल्थ सिस्टम को और दुरुस्त किया जा सके। ये जो 6 दिन का लॉकडाउन हम लगा रहे हैं, ये जो 6 दिन हम ले रहे हैं आपसे, इन 6 दिनों के अंदर हम बहुत बड़े स्तर के ऊपर और दिल्ली में बेड्स की व्यवस्था करेंगे। केंद्र से हम मदद मांग रहे हैं, उनसे लगातार संपर्क में हैं। केंद्र सरकार हमारी मदद भी कर रही है, उसके लिए हम केंद्र सरकार के शुक्रगुजार हैं। వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించి తమపై ఎదురుదాడి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఉప ఎన్నికల్లో వైకాపా దిగజారుడు రాజకీయాలకు తెరలేపిందని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా దొంగ ఓట్లు వేయించలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అని వైకాపాకు సవాల్ విసిరారు. ఎవరికైనా ఒక సిగ్గు ఉండాలి. దొంగతనం చేసి దొరికిపోతే దొంగని ఒప్పుకోవాలి. కానీ సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మంత్రులు తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు తెచ్చేయించిందని మాట్లాడుతున్నటువంటి ఈ నీచమైన మంత్రుల్ని ఏమనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఆధారాలతో సహా చూపించాం. 10 మంది ఒరిజినల్ ఓట్లు వేస్తే 40 మంది దొంగ ఓట్లు వేశారు. ఇవన్నీ అక్కర్లేదు. పంచ పాండవులు రాష్ట్ర డీజీపీ
నెల్లూరు కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్, ఆ జిల్లాకు చెందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖ్యమంత్రి, 5గురికి మీరు ఒక్కటి దొంగ ఓటు వేయలేదు కదా. న్యాయంగా ధర్మంగా ఎలక్షన్ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మేము అందరం వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాం కదా. మీరు 5గురు రండి, వెంకటేశ్వర స్వామిగా ప్రమాణం చేద్దాం. తిరుపతి ఉప ఎన్నికల్లో మేము బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించలేదని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేస్తే మేము అదే సన్నిధిలో లెంపలేసుకొని మేము విమర్శించినటువంటి విమర్శలు తప్పుడు విమర్శలని తలదించుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాం. 250 బస్సులు వచ్చాయి. బస్సులు మేము పట్టుకున్నాం, తిరిగి పంపించామని. ఏంటి పోస్ట్ మ్యానా మీరు? మీ ఉద్యోగం పోస్ట్ మ్యాన్ ఉద్యోగమా? ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చి దొంగ ఓట్లు వేస్తుంటే మీరే పట్టుకున్నామని చెప్పినటువంటి డీజీపీ గారు ఆ బస్సులు ఎవరివి? వారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? అణగారిన వర్గాల అభ్యున్నతికి, రైతు సంక్షేమానికి సర్దార్ గౌతు లచ్చన్న ఎంతో కృషి చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నివాళులర్పించారు. తెలుగువారి సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన లచ్చన్న నిస్వార్థ ప్రజాసేవ నేటి తరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. సాహసానికి, కార్యదక్షతకు మరో పేరు గౌతు లచ్చన్న అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తు చేశారు. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖలో గౌతు లచ్చన్నకు నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో ఉండి పోరాటం చేయాలనే ఉద్దేశంతో లచ్చన్న గారు ఎంతో కృషి చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం అయితే శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. 2 గెలిచిన తర్వాత ఆయన గురువు గారు ఎవరైతే ఎన్జి రంగా గారు ఉన్నారో ఆయన గుంటూరులో ఓడిపోతే ఆయనకి తీసుకొచ్చి శ్రీకాకుళంలో ఎంపీగా పోటీ పెట్టి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక చేసినటువంటి ఘనత లచ్చన్న గారికి ఉంది. భారత్లో కరోనా ఉధృతి నేపథ్యంలో హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్తో పాటు పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ నుంచి విమాన రాకపోకల్ని కూడా నిషేధించింది. భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి విమాన రాకపోకల్ని నిషేధించామని, ఏప్రిల్ 20 నుంచి 14 రోజుల పాటు ఆయా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నామని హాంకాంగ్ తెలిపింది. ఆయా దేశాల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉందని అంటువ్యాధి నిరోధక విభాగం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది.